హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మహి వెళ్ళిపోయిన తర్వాత రుద్రప్రతాప్ జీవితంలో నిశ్శబ్దం ఇంకా భారంగా మారిపోతుంది. ఇంతకుముందు అతని పేరు వింటే తలదించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వెనకాల నిలబడి మాట్లాడటం మొదలు పెడతారు. ఈ వయసులో రెండో పెళ్ళి అవసరమా? అది తన వయసులో సగం ఉన్న అమ్మాయిని చేసుకోవడం చాలా తప్పు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు కూడా లేవా? పిల్లల గురించి ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు అని బంధువులు, వ్యాపారవేత్తలు, సమాజం మొత్తం గుసగుసలాడటం మొదలుపెట్టింది. రుద్రప్రతాప్ మాట్లాడలేదు. అస్సలు తుఫాను మాత్రం ఇంట్లో మొదలైంది. తన ప్రియమైన కొడుకులు ఆర్యన్ వివానులు ఇద్దరికీ ఈ పెళ్ళి అసలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో ఇప్పటికీ వాళ్ళమ్మ మాత్రమే ఉంది. ఒకరోజు రాత్రి అందరూ భోజనం కోసం కూర్చున్న సమయంలో వివాన్ ఒక్కసారిగా కోపంతో ప్లేట్ నేలకేసి కొడతాడు. అమ్మ స్థానంలో ఇంకెవరూ రారు అని గట్టిగా అరుస్తాడు. ఆ ఒక్క మాటతో ఇంట్లో మొత్తం నిశ్శబ్దం కమ్మేస్తుంది. సర్వెంట్స్ కూడా కదలకుండా నిలబడతారు. అందరూ ఇప్పుడు రుద్రప్రతాప్ కోపంతో పైకి ఎగబాకుతాడని అనుకుంటారు. కానీ అతను మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. కొద్దిసేపు తర్వాత నెమ్మదిగా లేచి వివాన్ దగ్గరికి నడుస్తాడు. వివాన్ కూడా కోపంతో అతని కళ్ళల్లో చూస్తూ నిలబడతాడు. అప్పుడు రుద్రప్రతాప్ చాలా నెమ్మదిగా చెప్తాడు, నీ అమ్మ స్థానాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీసుకోలేరు. ఈ మాట విన్న క్షణంలో వివాన్ కళ్ళల్లో నీళ్లు చేరతాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొదటిసారి తన తండ్రి కూడా అదే బాధతో బ్రతుకుతున్నాడని అతనికి అర్థమవుతుంది. కానీ బయట ప్రపంచం మాత్రం ఇంకా విషమంగా మారుతుంది. బంధువులు ప్రతి వేడుకల వెనకాల మాటలు వెటకారంగా విసురుతారు. డబ్బున్న వాళ్ళకి వయసు కనిపించదు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరు. ఈ పెళ్ళి వెనక ఇంకేదో కారణం ఉంటుంది అని నవ్వుకుంటారు. ఒకరోజు అయితే ఒక పెద్ద వ్యాపార సమావేశంలో అందరి ముందు ఒక రాజకీయ నాయకుడు నవ్వుతూ చెప్తాడు, రుద్రప్రతాప్ గారు, ఈ వయసులో ప్రేమ. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళంతా ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకంటే రుద్రప్రతాప్ ఎలా స్పందిస్తాడో ఎవరికీ అర్థం కాదు. కానీ అతను మాత్రం చిన్నగా నవ్వుతాడు. చేతిలో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పెట్టి చాలా ప్రశాంతంగా మాట్లాడటం మొదలు పెడతాడు. ప్రేమ వయసుకు సంబంధించింది కాదు. కొంతమంది వయసును చూసి మనుషుల్ని అంచనా వేస్తారు. నేను మాత్రం బాధ చూసి అర్థం చేసుకుంటాను. ఆ మాటల్లో కోపం లేదు, కానీ ఆ ప్రశాంతత అక్కడున్న వాళ్ళని భయపెడుతుంది. ఆ రోజు తర్వాత ఎవరూ రుద్రప్రతాప్ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ మాట్లాడే ధైర్యం చేయలేదు. కానీ విక్రమ్ ప్రతాప్ మాత్రం నెమ్మదిగా తన ఆట మొదలు పెడతాడు. ఆర్యన్ వివాన్ను దగ్గరికి ప్రేమగా వెళ్ళి మాట్లాడటం మొదలు పెడతాడు. మీ నాన్నకు ఇప్పుడు కుటుంబం కంటే ప్రేమ ముఖ్యమైంది అని చెప్తాడు. రేపు ఆస్తి మీది కాకుండా పోతుందని వాళ్ళకి చెప్తాడు. మొదట వాళ్ళు పట్టించుకోరు, కానీ ఆ మాటలు నెమ్మదిగా వాళ్ళ మనసులో సందేహాన్ని పెరిగేలా చేస్తాయి. ఒకరోజు అయితే ఒక పెద్ద సమావేశం అందరి ముందర అతన్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ కూడా రుద్రప్రతాప్ ప్రశాంతంగా ఉంటాడు. అది వాళ్ళని ఇంకా భయపెడుతుంది. అదే రోజు రుద్రప్రతాప్ ఒంటరిగా తన గదిలో కూర్చుని చుట్టూ పెద్ద పెద్ద దస్త్రాలు, నష్టాలు, లెక్కలు. కానీ అతని చూపు మాత్రం వాటి మీద ఉండదు. అతను నెమ్మదిగా ఒక పాత కబోర్డ్ తెరుస్తాడు. లోపలున్న ఒక ఫోటో ఉంటుంది. తన కొడుకులు చిన్నప్పుడు మధ్యలో వాళ్ళ తల్లితో దిగిన ఫోటో. ఆ ఫోటో చూసిన క్షణంలో రుద్రప్రతాప్ కళ్ళల్లో మొదటిసారి ఓటమి కనిపిస్తుంది. రుద్రప్రతాప్ జీవితంలో బయటికి కనిపించినంత సులభం కాదు. అతను పుట్టింది రాజభవనంలో కాదు. కరువు, ఆకలి, అమావాస్య, అవమానాల మధ్య ఒక చిన్న పాడుబడ్డ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతను చేతకానివాడు అనే మాటలు మాత్రమే వినిపించాయి. చదువుకి డబ్బు లేదు. ఒక పూట భోజనం కోసం కూడా ఇంట్లో గొడవలయ్యాయి. చిన్న వయసులోనే కూలీ పనికి వెళ్ళాడు. ఎండలో ఇటుకలు మోసాడు. రాత్రుల్లో ఆకలితో నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి.
ఒకరోజు అయితే పని చేసిన డబ్బులు అడిగాడనే కారణంతో యజమాని అందరి ముందు అతన్ని అవమానించాడు. నీలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ పైకి రారు అని నవ్వాడు. ఆ రోజు మొదటిసారి రుద్రప్రతాప్ కళ్ళల్లో డేంజరస్ ఫైర్ కనిపించింది. ఎందుకు అంటే అతను ఆకలిని భరించగలడు కానీ అవమానాన్ని మాత్రం కాదు. ఆ రోజు రాత్రి వర్షంలో ఒంటరిగా నడుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు నన్ను చిన్నచూపు చూసిన వాళ్ళు నా ముందు తలదించుకోవాలని అనుకున్నాడు. ఉదయం కూలి పని, రాత్రి వీధి దీపాల కింద చదువు. అదే అతని జీవిత ధ్యేయం. అదే అతని జీవితం అయిపోయింది. మిగతా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు రుద్రప్రతాప్ మాత్రం తన భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉండేవాడు. మనుషులు ఎలా మోసం చేస్తారో చూశాడు. డబ్బు కోసం ఎంతకి దిగజారుతారో అర్థం చేసుకున్నాడు. అందుకే చిన్న వయసులో అతని మనసు రాయిలా మారిపోయింది. సంవత్సరాలు గడిచాక అదే కూలి పని చేసిన అబ్బాయి ఈరోజు దేశంలో పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. అతను వస్తున్నాడంటే రహదారులు ఖాళీ అవుతాయి. అతన్ని మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వింటారు. కానీ అతని గుండెల్లో మాత్రం ఇప్పటికీ ఆ పేద అబ్బాయి చనిపోలేదు. అందుకే ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే తట్టుకోలేడు. అవమానంతో ఏడ్చే మనుషులను చూస్తే కోపంతో మండిపోతాడు. అదే రాత్రి తన అక్క వైష్ణవిపై మీద జరిగిన స్వల్ప దాడి అతనికి నిద్ర లేకుండా చేస్తుంది. అతను బాల్కనీలో ఒంటరిగా నిలబడి వర్షం పడటం చూస్తుంటాడు. అతని చేతుల మీద ఇంకా కాలిన గాయాలుంటాయి. కానీ అతను ఆ నొప్పి కూడా అతన్ని ఇంకేం చేయలేకపోతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక్కసారి మహి గుర్తొచ్చింది. ఆమె నవ్వు, ఆమె భయం, వెళ్ళిపోయే ముందు చివరిసారిగా చూసిన చూపు అన్నీ గుర్తొచ్చాయి. కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి ఉన్న తర్వాత రుద్రప్రతాప్ వెంటనే అవినాష్కి ఫోన్ చేస్తాడు. అవినాష్ ఆశ్చర్యంగా వెంటనే కాల్ ఎత్తుతాడు. ఎందుకంటే రుద్రప్రతాప్ ఎప్పుడూ అర్ధరాత్రి ఎవరికి ఫోన్ చేయడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత మహి ఎలా ఉంది అని నెమ్మదిగా అడుగుతాడు అతను. ఆ ఒక్క ప్రశ్న విన్న వెంటనే అవినాష్ ముఖంలో చిన్న బాధ కనిపిస్తుంది. ఎందుకంటే మహి పరిస్థితి అతనికి బాగా తెలుసు. మేడం బయట స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు సార్ అని అవినాష్ నెమ్మదిగా చెప్తాడు. కానీ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కాలేజ్ నుంచి వచ్చాక మోస్ట్లీ రూమ్లో ఉంటున్నారు. ఎవరితోని ఎక్కువగా మాట్లాడటం లేదు సార్. ఆ మాటలు విన్న క్షణంలో రుద్రప్రతాప్ కళ్ళల్లో గిల్ట్ కనిపిస్తుంది. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత రుద్రప్రతాప్ ఒకసారి ఏదో గుర్తొచ్చినట్టు, ఇప్పుడు విజయేంద్ర వర్మ ఇంకా ఊర్లో ఉన్నాడా అని అడుగుతాడు. అవినాష్ వెంటనే అవును సార్ ఉన్నారు అంటాడు. విజయేంద్ర వర్మ రుద్రప్రతాప్ కుటుంబానికి చాలా ఏళ్ళుగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. రుద్రప్రతాప్ కష్టాల్లో ఉన్న రోజుల నుంచి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించే రోజు వరకు ఎప్పుడూ వాళ్ళ కుటుంబం అతనికి అండగా నిలబడింది. చాలా మంచి కుటుంబం. రేపే మహిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చెయ్యి అని రుద్రప్రతాప్ చెప్తాడు. ఆమె ఒంటరిగా ఉండకుండా ఉండటానికి. ఆ మాటల్లో మొదటిసారి కన్సర్న్ స్పష్టంగా కనిపిస్తుంది. అవినాష్ చిన్నగా నవ్వుకుంటాడు. ఎందుకంటే రుద్రప్రతాప్ బయట ఎంత రాయిలా కనిపించినా మహి విషయంలో మాత్రం పూర్తిగా అతను మెతక. అతను వెంటనే సరే సార్ అంటాడు. కానీ కాలు ముగించే ముందు రుద్రప్రతాప్ చాలా నెమ్మదిగా ఇంకో మాట చెప్తాడు. ఆమె నవ్వుతూ ఉండాలి అవినాష్. ఆ మాట విన్న వెంటనే అవినాష్ కొన్ని క్షణాలు సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం భయపడే రుద్రప్రతాప్ ఒక అమ్మాయి హ్యాపీనెస్ కోసం ఆలోచించటం, ఇలా మాట్లాడటం అతను మొదటిసారిగా వింటున్నాడు.
అదే సమయంలో అమెరికాలో ఆమె నెమ్మదిగా ఫోన్ తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేస్తుంది. అందులో యాక్సిడెంట్లీ సేవ్ చేసిన ఒక ఫోటో కనిపిస్తుంది. రుద్రప్రతాప్ కారులో బయటికి చూస్తూ ఉన్న క్యాండిడేట్ ఫోటో. ఈ ఫోటోలో కూడా అతని ముఖంలో స్మైల్ ఉండదు. కేవలం అలసట, ఒంటరితనం మాత్రమే కనిపిస్తాయి. ఆ ఫోటోను చూస్తూ మహి చాలాసేపు సైలెంట్గా ఉండిపోతుంది. చాలా బాధగా ఉంటుంది ఆమెకి. ఎందుకో తెలియదు కానీ మొదటిసారి అతని బాధ అర్థం చేసుకోవాలని అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.